జీవ వైవిధ్యానికి రాడార్, దామగుండం రాడార్ కేంద్రం ఏర్పాటుతో సర్వనాశనం. ఇక మూసి మూతే అడవులకు గొడ్డలిపెట్టు, జీవరాశులకు మరణశాసనం. రాడార్ కేంద్రంపై పునరాలోచించాలి. జర్నలిస్టులు మేధావుల అభిప్రాయాలను రీట్వీట్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్. భారత నావికాదళం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాంతంలో 3000 ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో తలపెట్టిన రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు మేధావులు గలమెత్తిన అంశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు కూడా సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ రాడార్ కేంద్రం మూలంగా మూసీ నదితో సహా 12 లక్షల చెట్లు, 20 గ్రామాలు, 60,000 మంది జనాభా, అనేక జంతువులు, పక్షులతో పాటుగా ఏకంగా 3 నదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మేధావులు, జర్నలిస్టులు వెల్లడించిన అంశాలకు ఎక్స్ వేదికగా కేటీఆర్ తన సంపూర్ణ మద్దతును తెలిపారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దామగుండం అటవీ ప్రాంతంలో 3000 ఎకరాల్లో తలపెట్టిన విషయంలో 20 గ్రామాలే కాదు, దాదాపు 200 గ్రామాలను తొలగిస్తారు. అక్కడ ఉన్న తండాలు కానీ, అక్కడ ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీలుగా కానటువంటి తండాలు కానీ, మిగతా జనజీవనం ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ఒక 200 గ్రామాల వరకు నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. 60,000 మంది జనాభాకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. 12 లక్షల చెట్లు అంటున్నారు. 12 లక్షలు కాదు, అవసరమైతే 100 లక్షల చెట్లు, 1 కోటి చెట్లకు పైన ఈరోజు అక్కడ సర్వనాశనం అనే అవకాశం ఉన్నది. 3000 ఎకరాల భూమిలో ఈ రాడార్ కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే, ఎందుకు గుజరాత్లో ఏర్పాటు చేసుకోపోయారు, వేరే దగ్గర ఏర్పాటు చేసుకోపోయారు? అభివృద్ధి మొత్తం గుజరాత్లో జరుగుతుంది, నా సర్వనాశనం మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా? ఇక్కడ ఉన్న అటవీ భూములు మొత్తాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తారా? ఈరోజు ఈ రాడార్ కేంద్రాన్ని తీసుకొచ్చి రాడార్ కేంద్రం పేరుతో ఈ అడవుల మీద, భూముల మీద మీరు పెత్తనాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత మళ్ళీ అదే అటవీ భూముల్ని అంబానీకి, అదానికి అప్పయ్యడానికి ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దామగుండం అటవీ ప్రాంతంలో తలపెట్టినటువంటి అంటే నిర్మాణం చేయాలనుకుంటున్న రాడార్ కేంద్రం ఏదైతే ఉందో ఆ రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాడార్ కేంద్రాన్ని కనుక ఇక్కడ తీసుకొచ్చి పెడితే తెలంగాణ ఇక మూసీ నది గురించి ప్రక్షాళన చేస్తామని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ మూసీ నది మొత్తానికే మూసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ జీవ వైవిధ్యం మీద అత్యంత ప్రమాదం చూపించడం, అంటే అత్యంత ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో అంటే మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దామగుండం అటవీ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 3000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో పెట్టి సర్వనాశనం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కేటీఆర్ సపోర్ట్ చేయడం కూడా మంచి. ఎందుకనంటే ఇంతకుముందు నల్లమల అడవులకు సంబంధించిన విషయంలో నల్లమల అడవుల్లో అంబానీ, అదానీ కూడా దాని మీద పాగావిద్దామని ప్రయత్నం చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మాట్లాడింది. చాలామంది మేధావులు కూడా అక్కడ అంటే ముఖ్యంగా అక్కడికి వెళ్ళి ఆ ఊర్లలో తిరిగి ఆ అడవుల సంపద మీద ఎన్నో వీడియోలు, ఫేస్బుక్ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో నల్లమలను సేవ్ నల్లమల అనే కార్యక్రమం చేసిరు. మరి అట్లాంటి కార్యక్రమానికి సంబంధించిన విషయంలో మరి మనము ఆ రోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే అది ఇప్పటివరకు ఆగిపోయింది. ఇప్పటివరకు ఆగింది అంతే, అది ఇక మొత్తానికే పూర్తిగా రద్దు కావాలేదు. ఆపిర్రు. మరి రానున్న రోజుల్లో దాన్ని మళ్ళీ మొదలు పెడతారు. ఈ రాడార్ కేంద్రంగా వీళ్ళు ఒకవేళ 3000 ఎకరాల భూమిని కనుక అటవీ భూముల్ని వాళ్ళ చేతుల్లో తీసుకునే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని తీసేసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అటవీ భూములకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే అటవీ భూముల్ని నాశనం చేయొద్దు అని ఇప్పుడు అటవీ భూములకు రక్షణగా ఉన్న చట్టాలని వీళ్ళు తీసేస్తారు. తీసేసిన తర్వాత అక్కడికి అంబానీ, అదాని కూడా వచ్చి ఆ మిగతా భూములు ఏవైతే నల్లమల ఫారెస్ట్ మొత్తాన్ని సర్వనాశనం చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.